శ్రీమాత్రే నమ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున మనము కర్కాటక రాశి వారికి వాస్తవానికి ఈ రాశివారు ఎంతో మానసిక ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ డిసెంబర్ నెలలో అత్యంత ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే మన గ్రహాల సంచారం చూసుకున్నట్లయితే ఏ గ్రహము కూడా వీరికి ప్రస్తుతానికి అనుకూలంగా లేదు. ఆ గ్రహాల యొక్క ప్రభావం ద్వారా రవి అంటే సూర్యుడు, శని శుభస్థానంలో ఉండడం చేత అనుకున్న పని అవుతుంది అన్నప్పటికీ కూడా గురువు నీచ స్థితిలో ఉండడం ద్వారా సమయానికి కావలసినటువంటి పనులు సమయానికి కాకపోగా తద్వారా అనేకమైనటువంటి మానసిక అశాంతత లభిస్తుంది వీరికి. అదేవిధంగా అన్ని రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లుగానే ఉండి ఏ పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వీరు స్థిరాస్తులు కొనుగోలు చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి అప్పులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా దానిలో మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు లగ్నంలో ఉండడం చేత అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల ఈ యొక్క డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారు తీవ్రమైనటువంటి అనారోగ్యం చేత ఆసుపత్రి పాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువృద్ధి కలుగుతుంది. సంతానం ద్వారా వైరం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా అనేకమైనటువంటి వ్యయము, అదేవిధంగా అనేకమైనటువంటి మానసిక అశాంతి, శారీరక అశాంతి ఏర్పడేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశికి ఎక్కువగా ఉంది. ఈ కర్కాటక రాశి వారు మంచి నీలం కానీ మంచి పచ్చ కానీ ఈ యొక్క రెండు రత్నాలు ధరించడం ద్వారా మంచి పూజ చేయించుకొని ఆ రత్నాలు ధరించడం ద్వారా వీరు కొద్దిగా మానసిక శాంతి పొందేటువంటి అవకాశము. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని ఒక 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఈ నెలలో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఏదన్నా ఉందంటే అది ఒక డిసెంబర్ మాసం. కాబట్టి కొద్ది జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను.